గైస్, ఈ ప్రపంచమంతా దేశాలు, సరిహద్దులు, ప్రాంతాలతో వేరైనప్పటికీ ఏదో ఒక విషయంలో సంబంధాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటాయి. అయితే అలాంటి ఒక విషయం గురించి మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. అసలు రామాయణానికి మాయన్ నాగరికతకి సంబంధం ఏమిటి? మాయన్ నాగరికతలో శ్రీరాముని ప్రస్థానం ఎందుకు వచ్చింది? మాయన్లు హనుమంతుడిని పూజించేవారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మనం ఈ వీడియోలో సమాధానాన్ని తెలుసుకోబోతున్నాం. సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు రామాయణం మరియు మాయన్ నాగరికత యొక్క సంబంధంపై ఎన్నో ఆసక్తికరమైన పరిశోధనలు మరియు సిద్ధాంతాలు ఉన్నాయి. రామాయణం మన భారతీయ సాంప్రదాయాలలో ఒక అమూల్యమైన గ్రంథం. ఈ గ్రంథం శ్రీరాముడి యొక్క జీవితం, సీతాదేవి పట్ల ఆయన ప్రేమ, ధర్మయుద్ధమే కాకుండా ధర్మం మరియు కర్మకు సంబంధించిన అనేక గుణపాఠాలను నేర్పుతుంది. ఈ గ్రంథం కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా విస్తరించింది. మరి మాయన్ నాగరికత, మీరు ఎక్కడో ఒక చోట మాయన్ నాగరికత గురించి విని ఉంటారు. మాయన్ నాగరికత మెక్సికోలోని గోటమెలా మరియు ఇతర ప్రాంతాలలో ఉన్న పురాతన నాగరికత. మాయన్లు వాస్తుశాస్త్రం, ఖగోళ శాస్త్రం మరియు కాలగణనలో నిపుణులుగా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం మనం వాడుతున్న క్యాలెండర్ కూడా మాయన్లు రూపొందించిన క్యాలెండరే. అయితే మాయన్లు కట్టడాలను కట్టడంలో చాలా ఫేమస్. అయితే మాయన్ నాగరికత మరియు రామాయణానికి గల సంబంధంపై పరిశోధనలు మరియు సిద్ధాంతాలు రావడానికి చాలా కారణాలున్నాయి. ఆ కారణాలను మనం ఒకసారి చూద్దాం. మాయాసుర, ఈ పేరుని రామాయణ మహాభారతంలో మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. మాయాసురుడు ఈయన రాక్షస జాతికి చెందిన దానవులకు రాజు. ఈయన అద్భుతమైన కట్టడాలకు ప్రసిద్ధి. ముందు చెప్పినట్టుగా మాయన్లు కూడా అద్భుతమైన కట్టడాలకు ప్రసిద్ధి. మరి ఈయన పేరు కూడా మాయన్ అనే పేరుకు చాలా దగ్గరగా ఉంది. ఇంకా చాలా కారణాలున్నాయి. సో మాయాసురుని యొక్క వారసులు అని కొన్ని థియరీస్ వచ్చాయి. ఇంకో కారణం వచ్చేసి మాయన్లు సూర్యచంద్రులను, భూమి, నీటి, ఆకాశాన్ని దేవతలుగా భావించేవారు. అలాగే మాయన్లు ప్రపంచాన్ని 3 పొరలుగా, అంటే స్వర్గం, భూమి మరియు పాతాళలోకంగా విభజించారు. ఇదే విధంగా మన సాంప్రదాయంలో కూడా దైవారాధన, ప్రపంచాన్ని స్వర్గం, భూమి, నరకంగా పరిగణిస్తాము. మాయన్లు చేతిలో గదలాంటి ఆకారాన్ని పట్టుకుని ఉన్న ఒక మంకీ గాడిని పూజిస్తారు. ఆయన చూడటానికి అచ్చం రామాయణంలోని హనుమంతుడి ఆకారాన్ని పోలి ఉంటాడు. మాయన్లు దేవతలకు ప్రసాదాలు సమర్పించటం, జంతువుల బలి ఇవ్వటం ఇలాంటివి చేసేవారు. ఇవన్నీ అచ్చం హిందూ సాంప్రదాయాలులాగా కలిగి ఉన్నాయి. అలాగే మాయన్స్ యొక్క కట్టడాలు మన భారతదేశంలోని కట్టడాలకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. మాయన్లు ఆత్మ మరియు పునర్జన్మ అనే సిద్ధాంతాన్ని నమ్మేవారు. అదేవిధంగా హిందూ మతంలో కూడా పునర్జన్మ అండ్ ఆత్మ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. మాయన్ నాగరికతలో కుంటులుని అనే ఒక దైవిక శక్తి అనే అర్థం ఇచ్చే ఒక పదం ఉండేది. హిందూ ధర్మంలో కూడా కుండలిని అనే పదం ఇదే అర్థాన్ని ఇస్తుంది. అండ్ ఇంకా మాయన్లు యోగా అనే పదాన్ని కూడా ఉపయోగించేవారు. ఈ పదం హిందూ ధర్మంలోని యోగా అనే పదానికి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది. అండ్ వీటి అర్థం కూడా దాదాపు సేమ్ ఉండటం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంబంధాలు మాయన్ నాగరికత మరియు రామాయణ మహాభారతాల మధ్య కనిపిస్తాయి. ఈ విధంగా కట్టడాలు, దైవారాధన, వైద్యం, వేదాలు లాంటి ఎన్నో అంశాలలో మాయన్ నాగరికత మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చాలా దగ్గరగా ఉంది. కేవలం మెక్సికో లేదా అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని నలుమూలలా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఇమిడి ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా మీరు మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియోను నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ పొందవచ్చు.